ఏపీలో సార్వత్రిక ఎన్నికలు రసవత్తరంగా కొనసాగాయి. పొలిటికల్ పార్టీల మధ్య కన్నా అల్లు అర్జున్ వర్సెస్ మెగా బ్రదర్స్ అన్న వార్ నడిచింది. ఆ ఎన్నికల్లో జనసేన అధినేత బన్నీకి స్వయాన మామ అయిన పవన్ కు అతడు మద్దతు ఇవ్వలేదు. ప్రత్యర్థి పార్టీ అయిన నంద్యాల వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి తరపున అల్లు అర్జున్ అక్కడికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు బన్నీపై ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్లతో విరుచుకుపడ్డారు. వారిద్దరి మధ్య ఓ రేంజ్లో డైలాగ్ వార్ నడిచింది. ఓ దశలో నాగబాబు తన ట్వీట్లను సైతం డిలీట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం సాధించినప్పుడు కూడా బన్నీ రెస్పాండ్ కాలేదు. డిప్యూటీ సీఎంగా పవన్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఎక్కడా కనిపించనూ లేదు. అనంతరం అల్లు అర్జున్ జనసేన నేతల నుంచి సోషల్ మీడియాలో ఓ రేంజ్ ట్రోల్స్ ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వివాదానికి కేర్ ఆఫ్ గా నిలిచాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మై డియర్ ఫ్యాన్స్, మీరే నా ఆర్మీ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. హీరోని చూసి చాలా మంది ఫ్యాన్స్ అవుతారు, కానీ నేను నా ఫ్యాన్స్ని చూసి హీరోనయ్యా. నా నుంచి కొత్త సినిమా వచ్చి 3 ఏళ్లైనా మీరు చూపే ప్రేమ అస్సలు తగ్గలే. తనను ప్రేమించే వాళ్ళ కోసం నిలబడగలగాలి. మన అనుకున్న వాళ్ళ కోసం ఎంతవరకైనా వెళ్తా అంటూ కామెంట్ చేశారు. ఎన్నికలు ముగిసిన తరువాత మొదటిసారి బన్నీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారాయి. ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను తప్పితే గారు, ఇంకా మీరు ఆ మాట అనిన తర్వాత, ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరికి తెలిసిందే.